హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమీ 456 అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో అయితే టమోటా మామిడికాయ, పచ్చి మామిడికాయ టమోటా కలిపి నేను చట్నీ చేశానండి. అందులోకి దోశలకైతే చాలా చాలా బాగుంటుంది. మరి వేడి వేడి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. నేను మా తోటకాడ తెచ్చిన మామిడికాయలు ఉన్నాయి కదా, మొన్న వీడియోలో పెట్టాను. ఆ కాయలు పచ్చి మామిడికాయలు అయితే ఒక 5 పీసెస్గా కట్ చేసుకున్నాను. మా అమ్మాయి అడుగుతూ ఉంది, అమ్మ నాకు పచ్చి మామిడికాయతో ఇలా చట్నీ చేసి అని ట్రై చేద్దామని ఒకసారి ఇలా చేశాను. ఇదే ఫస్ట్ టైం నేను చేయడము ఈ రకంగా. అయితే ఇలా 5 పీసెస్గా కట్ చేసుకునేసి సగం కాయ అనుకోండి, కట్ చేసేసి పెద్ద కాయ సగం కాయ కట్ చేసి ఇలా కడాయిలో ఆయిల్ వేసి ఇలా వేయిస్తూ ఉన్నాను. ఇలాగే దూరగా వేయించాలి, ఇలాగే మెత్తగా అయిపోతుంది. సిమ్లో పెట్టుకోవాలండి, ఎక్కువ హైలో కాకుండా సిమ్లో పెట్టుకొని ఫ్లేమ్ లోలోనే పెట్టుకొని ఇలా వేయిస్తూ ఉండాలి. బాగా ఫ్రై అయిపోతుంది. ఇందులోనే కలర్ అనేది మామిడికాయ చేంజ్ అయిపోతుంది, కలర్ బ్రౌన్గా వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు ఇలా బ్రౌన్గా వచ్చేసింది. చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా పుల్లగా చాలా బాగుంటుంది. దాని తర్వాత ఇలా టమోటా అయితే కట్ చేసుకున్న టమోటాలు ఇందులోకి వేసేసుకోవాలండి. నేను ఒకసారి తిన్నాను మా అక్క వాళ్ళ ఇంట్లో, చాలా అంటే చాలా సూపర్గా ఉన్నింది. ఎలా చేయాలని అడిగి తెలుసుకొని మరీ ట్రై చేస్తున్నా. ఇప్పుడు టమోటాలు అయితే మామిడికాయలు వేగిన తర్వాత టమోటాలు వేయాలి. ఇది కూడా మెత్తబడాలి, ఇలా వేయిస్తూ ఉండాలన్నమాట. ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా సగం కట్ చేసుకున్నాను, నేను సగం తీసుకున్నాను. ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, అలాగే పచ్చిమిర్చి కూడా వేయించాను. అన్నీ కలిపి బాగా ఫ్రై చేసి కొత్తిమీర కూడా వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. చట్నీ అంటేనే ఏమైనా కానీ ఈ సాంబార్లు, ఈ మసాలా కూరల కంటే చట్నీ అంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి రాగి ముద్ద కూడా చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. రాగి ముద్ద, దోశ, వేడి అన్నంలోకి అయితే ఈ చట్నీ అనేది సూపర్గా ఉంటుంది. చట్నీలే ఎక్కువ టేస్ట్ తినడానికి మాత్రము. కొంతమందికి నచ్చవు, మా వారికి అయితే చట్నీలు ఎక్కువ తింటూ, నేను మా పాప అయితే చట్నీలు బాగా తింటాము. లాస్ట్లో అయితే ఉల్లిపాయ వేయాలండి, ఇలా బాగా వేయించాలి. కొద్దిగా జీలకర్ర, మంచి స్మెల్ కోసము కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. మా తోటలో పచ్చికాయలు, బేనీషకాయలు ఉన్నాయి. అవి కొద్దిగా స్వీట్ ఉంటాయని చెప్పేసి నేను కొంచెం పుల్లగా ఉండే కాయ తీసుకున్నాను. లాస్ట్లో రాక్ సాల్ట్ వేసుకోవాలండి, రాళ్ళుప్పు వేసి. ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత ఆ మిశ్రమానం అంతా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు మనము మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తగా. మరీ అంత మెత్తగా కాకుండా ఇలా ఓ మాదిరిగా మిక్సీ పట్టుకోవాలి. అంటే చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు మనం పక్కన పోపు పెట్టుకొని అందులోని దీంట్లోకి వేసేసుకోవాలి, చట్నీలోకి కలుపుకోవాలా. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరన్నా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్లీజ్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దండి. అంతేనండి, వేడి రైస్లకు కానీ దోశలకు కానీ చట్నీ రెడీ. నేను ఇప్పుడు వేడిగా మా పాప కోసం దోశలు వేస్తున్నాను. దోశ విత్ టమోటా మామిడికాయ చట్నీ రెడీ. చూసేద్దాము. టేస్ట్ చూసి మా పాప చెప్తుంది సూపర్ అంటే సూపర్గా ఉందంట, తిని చెప్పింది. ఓకే, బై టు ఆల్.